స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాటనీ జిఎస్ఎన్. ఈరోజు సెషన్లో మనము నీట్ ప్రీవియస్ బిట్స్ సంబంధించి చూడబోతున్నాము. ఈరోజు మనం నీట్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సంబంధించి 10 ఇయర్స్ సంబంధించినటువంటి బిట్స్ చూడబోతున్నాము. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బాటనీ జిఎస్ఎన్ అని టైప్ చేయండి యూట్యూబ్లో. ఇంకా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ అయ్యేలా చూడండి. ఓకే, లెట్ us start now. నీట్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, దీనికి సంబంధించి ఎంసీక్యూస్ చూస్తున్నాము. ఇవి ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ కాదు, ప్రీవియస్ బిట్స్ చూస్తున్నాం, మీకు ఒక ఐడియా అనేటువంటి వస్తుంది. ఈ బిట్స్ చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఏ ఏరియాలో బిట్స్ ఎక్కువగా అడుగుతున్నాడు అనేటువంటిది కూడా మనం ఫోకస్ చేయవచ్చు. అయితే ఈ బిట్స్ చూసే ముందు ఈ చాప్టర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సంబంధించి ఈ ఎన్టీఏ నీట్ అనేటువంటిది సిలబస్ రెడ్యూస్ చేయడం జరిగింది. మనం ఈ చాప్టర్లో టిష్యూస్ ఉన్నాయి, టిష్యూ సిస్టమ్స్ ఉన్నాయి, అనాటమీ ఆఫ్ రూట్, స్టెమ్, లీఫ్ అనేటువంటిది ఉంది, అదేవిధంగా సెకండరీ గ్రోత్, ఈ 4 టాపిక్స్ ఉన్నాయి ఈ చాప్టర్లో. అయితే ఇందులో 2 టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది. ఓన్లీ మనం ప్రిపేర్ అవ్వాల్సింది 2 టాపిక్స్. ఏంటి అంటే టిష్యూ సిస్టమ్స్ అండ్ anatomy of monocotyledons and dicotyledons, రూట్, స్టెమ్, లీఫ్, ఇవి మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. సెకండరీ గ్రోత్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా టిష్యూస్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సిలబస్లో రెడ్యూస్ అయింది కాబట్టి. ఈ యొక్క 2 టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. రైట్, ఇంకా ప్రీవియస్లో అయితే ఈ చాప్టర్ నుంచి 2 to 3 బిట్స్ వచ్చాయి. ఈ ఇయర్ కూడా ఈ చాప్టర్ నుంచి 2 to 3 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. సో మనం ఈ చాప్టర్ నుంచి 8 to 12 మార్క్స్ వరకు స్కోర్ చేయవచ్చు. అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి మనము 8 to 12 మార్క్స్ గెయిన్ చేయవచ్చు. సో మనం ఈ యొక్క చాప్టర్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, లిస్ట్ ది మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. ఇక్కడ మనకి లిస్ట్ 1 అదేవిధంగా లిస్ట్ 2 ఇవ్వడం జరిగింది. దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేద్దాం. ఫస్ట్ PQRS, ఇటువైపు యొక్క సెల్స్ ఆర్ టిష్యూస్ యొక్క క్యారెక్టర్స్, ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరొక వైపు లిస్ట్ 2లో టిష్యూస్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేద్దాం. సెల్స్ విత్ యాక్టివ్ సెల్ డివిజన్ కెపాసిటీ, సెల్ డివిజన్ కెపాసిటీ ఎక్కువగా దేనికి ఉంటుంది అని అంటున్నాడు. సెల్ డివిజన్ కెపాసిటీ ఎక్కువగా ఉండేది మెరిస్టమాటిక్ టిష్యూ. మెరిస్టమాటిక్ టిష్యూకి సెల్ డివిజన్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్లాంట్ గ్రోత్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, టిష్యూస్ హ్యావింగ్ ఆల్ సెల్స్ సిమిలర్గా ఉన్నట్లయితే వాటిని ఏమంటాము అంటే సింపుల్ టిష్యూస్ అని చెప్తాం. సెల్స్ యొక్క స్ట్రక్చర్ కానీ ఫంక్షన్ కానీ సిమిలర్గా ఉన్నట్లయితే అటువంటి టిష్యూని సింపుల్ టిష్యూ అని అంటాం. మరి సెల్ స్ట్రక్చర్ ఫంక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటే ఏమంటామంటే కాంప్లెక్స్ టిష్యూ అని చెప్తాం. సో వాస్కులర్ టిష్యూ ఈజ్ ద కాంప్లెక్స్ టిష్యూ. సో టిష్యూస్ హ్యావింగ్ డిఫరెంట్ సెల్స్ డిఫరెంట్గా ఉంటే దాన్ని వాస్కులర్ టిష్యూ అని అంటాం. జైలం ఉంటుంది, ఫ్లోయం ఉంటుంది. మరి జైలంలో ట్రాకిట్స్, వెజిల్స్, అదేవిధంగా జైలం ప్యారెంకైమా, జైలం ఫైబర్స్ ఉంటాయి. ఫ్లోయంలో చూసినట్లయితే సీవ్ ట్యూబ్ ఎలిమెంట్స్, సీవ్ ట్యూబ్ ప్లేట్స్ అండ్ ఫ్లోయం ప్యారెంకైమా అండ్ ఫ్లోయం ఫైబర్స్ కూడా ఉంటాయి. ఇలా డిఫరెంట్ సెల్స్ ఉన్నట్లయితే దాన్ని వాస్కులర్ టిష్యూ అని అంటాం. ఇది ఒక కాంప్లెక్స్ టిష్యూ. దెన్ డెడ్ సెల్స్ విత్ హైలీ థికెన్డ్ వాల్స్ విత్ నారో ల్యూమెన్. నారో ల్యూమెన్ నుండి డెడ్ సెల్స్ ఏమంటామంటే స్క్లీరైడ్స్ అని అంటాం. స్క్లీరైడ్స్, ఫైబర్స్ రెండు కూడా డెడ్ సెల్స్. మరి ఏంటి డిఫరెన్స్ అని అంటే స్క్లీరైడ్స్ లో నారో ల్యూమెన్ ఉన్నట్లయితే ఫైబర్స్ లో బ్రాడ్ ల్యూమెన్ అనేటువంటిది ఉంటుంది. ఇది మేజర్ క్యారెక్టర్. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసినట్లయితే సెల్ డివిజన్ కెపాసిటీ ఎక్కువగా ఉండేది మెరిస్టమాటిక్ టిష్యూ. సో పీకి ఆప్షన్ అనేది ఏమవుతుంది 2. నెక్స్ట్, టిష్యూస్ హ్యావింగ్ ఆల్ సెల్స్ సిమిలర్గా ఉండే సెల్స్ మనం సింపుల్ టిష్యూ అన్నాం. ఆప్షన్ క్యూకి 4 అవుతుంది. నెక్స్ట్, టిష్యూస్ హ్యావింగ్ డిఫరెంట్ సెల్స్ ఉన్నట్లయితే దాన్ని కాంప్లెక్స్ టిష్యూ అన్నాం. వాస్కులర్ టిష్యూ అనేది ఒక కాంప్లెక్స్ టిష్యూ. సో దీనికి ఆప్షన్ ఆర్కి ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్, డెడ్ సెల్స్ ఏవి అంటే స్క్లీరైడ్స్ అనేవి డెడ్ సెల్స్ విత్ నారో ల్యూమెన్ ఉన్నటువంటి డెడ్ సెల్స్ కి ఎగ్జాంపుల్ స్క్లీరైడ్స్.
బ్రాడ్ ల్యూమెన్ ఉన్నటువంటి డెడ్ సెల్స్ కి ఎగ్జాంపుల్ ఫైబర్స్. ఇది మనం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, స్టొమాటా ఇన్ గ్రాస్ లీఫ్ అని అడిగాడు. అయితే ఇక్కడ మోనోకాటెడ్ లీఫ్ అడిగాడా డైకాట్ లీఫ్ అడిగాడా అనేటువంటిది గమనించాలి క్వశ్చన్ లో. స్టొమాటా ఇన్ గ్రాస్ లీవ్స్ ఆర్ డంబెల్ షేప్, కిడ్నీ షేప్, రెక్టాంగులర్, బ్యారెల్ షేప్. సో ఇక్కడ మనం ఇచ్చినట్లయితే బేసికల్ గా స్టొమాటా అనేది 2 టైప్స్ ఉంటుంది. ఓకే, బేసికల్లీ స్ట్రక్చర్ ఆఫ్ ది స్టొమాటా బికమ్ 2 టైప్స్. One is dumbbell shaped stomata, second one kidney shaped stomata. Kidney shaped stomata are present in dicotyledonous leaves, whereas in monocotyledonous leaves the shape of the stomata would be dumbbell shape. Dumbbell shape అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. రెక్టాంగులర్ అనేటువంటిది మనకి ఇక్కడ మెరిస్టమాటిక్ టిష్యూస్ రెక్టాంగులర్ గా ఉంటాయి. నెక్స్ట్ బ్యారెల్ షేప్డ్ సెల్స్ అనేవి ఎండోడెర్మిస్ సెల్స్ అనేటువంటి బ్యారెల్ షేప్ లో కనిపిస్తాయి. కిడ్నీ షేప్డ్ స్టొమాటా అనేటువంటిది మనకి మేజర్ గా డైకోటిలిడనస్ లీఫ్ లో కనిపిస్తుంది. రైట్. థర్డ్ క్వశ్చన్, స్పెషల్ ఎపిడెర్మల్ సెల్స్ సరౌండింగ్ ద గార్డ్ సెల్స్. స్టొమాటా యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే బేసికల్ గా స్టొమాటల్ పోర్ ఉంటుంది. స్టొమాటల్ పోర్ ని కవర్ చేస్తూ గార్డ్ సెల్స్ ఉంటాయి. గార్డ్ సెల్స్ ఐదర్ సరౌండెడ్ బై సబ్సిడరీ సెల్స్. సో అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? స్పెషలైజ్డ్ ఎపిడెర్మల్ సెల్స్ సరౌండింగ్ ద గార్డ్ సెల్స్, బుల్లిఫార్మ్ సెల్స్, లెంటి సెల్స్, కాంప్లిమెంటరీ సెల్స్, లాస్ట్ అండ్ ఫైనల్ వన్ సబ్సిడరీ సెల్స్. సో సబ్సిడరీ సెల్స్ అనేవి గార్డ్ సెల్స్ ని సరౌండ్ చేస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ స్టొమాటా ఉన్నట్లయితే స్టొమాటోలో మధ్యలో ఉండేటువంటి పోర్ లైక్ స్ట్రక్చర్ ని స్టొమాటల్ పోర్ అని అంటాం. దీన్ని సరౌండ్ చేస్తూ గార్డ్ సెల్స్ ఉంటాయి. గార్డ్ సెల్స్ ఆర్ ఎయిదర్ సరౌండెడ్ బై సబ్సిడరీ సెల్స్. ఈ క్వశ్చన్ చాలా సార్లు రావడం జరిగింది. అయితే ఈ స్ట్రక్చర్ లో గార్డ్ సెల్స్ అనేటువంటి మేజర్ గా కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందులో అంటే స్టొమాటల్ ఓపెనింగ్ క్లోజింగ్ మెకానిజం లో మేజర్ రోల్ ని ప్లే చేసేవి గార్డ్ సెల్స్. ఇది గుర్తుంచుకోవాలి. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, fourth question, vascular bundles in monocotyledons. monocotyledons లో vascular bundles క్లోజ్డ్ గా ఉంటాయి ఎందుకు అని అడిగారు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. vascular bundles in monocotyledons are considered as closed because monocotyledon లో vascular bundles క్లోజ్ గా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని అడుగుతున్నాడు, చూద్దాం. A, there are no vessels లేకపోవడం. B, xylem is surrounded by phloem. phloem తోని xylem సరౌండ్ అయి ఉంటుంది అంటున్నాడు. C, a bundle sheath is surrounds each bundle. bundle sheath అనేది బండిల్ vascular bundle సరౌండ్ చేయడం వల్ల క్లోజ్ గా అయి ఉంటుంది అని అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ D, cambium is absent. cambium లేకపోవడం వల్ల దీన్ని క్లోజ్డ్ vascular bundles అని అంటారు అని అంటున్నాడు. సో ఆప్షన్ D is correct. Okay, vascular bundles అనేవి మనకి బేసికల్లీ 4 టైప్స్. క్లోజ్డ్ vascular bundle, ఓపెన్ vascular bundle, రేడియల్ vascular bundle అండ్ కాన్జాయిల్ కొలాటరల్ vascular bundles. ఇవి అయితే ఇక్కడ క్లోజ్డ్ vascular bundles లో కేంబియం అనేది ఆబ్సెంట్ ఉంటుంది. ఓకే, ఈ క్లోజ్డ్ vascular bundles ఎక్కడ ఉంటాయంటే మోనోకాటిలిడనస్ స్టెమ్ లో ఉండేటువంటి vascular bundles, closed vascular bundles. In case of dicotyledonous stems we can see open type of vascular bundles. ఇది మేజర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. మరి రేడియల్ vascular bundles ఎక్కడ ఉంటాయంటే రూట్ ఎనటామికల్ స్ట్రక్చర్ చూసినట్లయితే రేడియల్ vascular bundles కనిపిస్తాయి. సో ఇది ఈ 4 క్వశ్చన్స్ మనం ఇక్కడ చూసాం. వీడియో కంటిన్యూ చేయండి, ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూద్దాము. ఓకే, ఈ యొక్క క్వశ్చన్ లో మనము ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాము. క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవడంతో పాటు రిమైనింగ్ ఆప్షన్స్ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తున్నాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయవచ్చు. గ్రౌండ్ టిష్యూ ఇంక్లూడ్స్. ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. గ్రౌండ్ టిష్యూ ఇంక్లూడ్స్. గ్రౌండ్ టిష్యూలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి? బేసికల్ గా ఇది అనటామికల్ స్ట్రక్చర్ చూసినా కూడా outer most layer is covered by epidermis. ఎపిడెర్మిస్ కింద ఉండేటువంటి లేయర్ మనం ఏమంటాం హైపోడెర్మిస్ అంటాం.
తర్వాత ఉండేది కార్టెక్స్, కార్టెక్స్ తర్వాత ఎండోడెర్మిస్ ఉంటుంది, ఎండోడెర్మిస్ తర్వాత పెరిసైకిల్, ఆ తర్వాత ఉండేది వాస్కులర్ బండిల్స్. ఇది సీక్వెన్స్. అయితే ఇక్కడ గ్రౌండ్ టిష్యూ అనేది ఏంటి అంటారు? గ్రౌండ్ టిష్యూ, కార్టెక్స్ ని మనం గ్రౌండ్ టిష్యూ అని అంటాం బేసిక్గా. కార్టెక్స్ ఎక్కడ ఉంటుంది చూద్దాం. ఆల్ టిష్యూస్ ఎక్స్టర్నల్ టు ఎండోడెర్మిస్, ఎండోడెర్మిస్ పైన ఉండేటువంటి టిష్యూస్ అన్నిటినీ కూడా మనం గ్రౌండ్ టిష్యూ అంటారు అంటున్నాడు. సో ఇది రాంగ్ ఆప్షన్, ఎందుకంటే ఎపిడెర్మిస్ కూడా ఉంటుంది. ఎపిడెర్మిస్ అనేటువంటి గ్రౌండ్ టిష్యూలో పార్ట్ కాదు. రైట్. బి, ఆల్ టిష్యూస్ ఎక్సెప్ట్ ఎపిడెర్మిస్ అండ్ వాస్కులర్ బండిల్. ఎపిడెర్మిస్ వాస్కులర్ బండిల్ కాకుండా మధ్యలో ఉండేటువంటి ఒక టిష్యూస్ అన్నిటిని కూడా గ్రౌండ్ టిష్యూ అంటారు అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్. గ్రౌండ్ టిష్యూ అంటే ఇక్కడ గుర్తుంచుకోవాలి కార్టెక్స్. కార్టెక్స్ ఈజ్ ద గ్రౌండ్ టిష్యూ అనే విషయం గమనించాలి. ఇది కార్టెక్స్ ఎక్కడ ఉంటుంది? బిట్వీన్ ఎపిడెర్మిస్ అండ్ స్టీల్. స్టీల్ ఈజ్ నథింగ్ బట్ వాస్కులర్ బండిల్. ఇక వాస్కులర్ బండిల్ కి ఎపిడెర్మిస్ మధ్యలో ఉండే టిష్యూని గ్రౌండ్ టిష్యూ అంటాం. దీన్ని కార్టెక్స్ అని కూడా అంటాం. జనరల్లీ కార్టెక్స్ మేడ్ అప్ విత్ parenchymatous photosynthetic cells. Then C, epidermis and cortex అన్నది is a wrong option. D, all tissues అన్నాడు. టిష్యూస్ అన్నిటిని కలిపి గ్రౌండ్ టిష్యూ అన్నాడు. సో ఇది రాంగ్ ఆప్షన్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? గ్రౌండ్ టిష్యూ ఈస్ ఇంక్లూడ్స్ బిట్వీన్ ఎపిడెర్మిస్ అండ్ vascular bundles. Right. Then coming to the next question, sixth question. Grass leaves curl inward during very dry weather. వెదర్ డ్రైగా ఉన్నప్పుడు మోనోకాటిలిడల్ లీవ్స్ అనేది కర్ల్ అవుతుంది. అదే సెలెక్ట్ ద రీజన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ రీజన్ ఫ్రమ్ ఫాలోయింగ్ ఆప్షన్స్ అన్నాడు. ఇవ్వబడిన ఆప్షన్లో ఒక రీజన్ అనేది కరెక్ట్, రిమైనింగ్ 3 రీజన్స్ రావు. ఏ రీజన్ కరెక్ట్ అనేటువంటి చూద్దాం. అంటే ఏమంటున్న క్వశ్చన్లో మోనోకాటిలిడల్ సంబంధించిన గ్రాస్ లీఫ్ అనేటువంటిది కండిషన్ డ్రైగా ఉన్నప్పుడు కర్ల్ అవుతుంది. రీజన్ ఏంటి? ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ, టైరోసిస్ ఇన్ వెసల్స్. బి, క్లోజర్ ఆఫ్ స్టొమాటా. సి, ఫ్లాసిడిటీ ఆఫ్ బుల్లిఫార్మ్ సెల్స్. డి, shrinkage ఆఫ్ ఏస్కేస్ ఇన్ స్పాంజీ మీసోఫిల్ సెల్. ఇవ్వబడిన ఆప్షన్లో మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్. ఎందుకు అంటే వెదర్ అనేటువంటి డ్రైగా ఉన్నప్పుడు సెల్లో వాటర్ మొత్తం కూడా లాస్ అవుతుంది. ఆ కండిషన్ ని ఫ్లాసిడిటీ అని అంటాం. మేజర్గా ఏ సెల్స్ ఉంటాయి ఈ యొక్క గ్రాస్ మోనోకాటిలిడల్స్ గ్రాస్ ప్లాంట్స్ లో అంటే బండిల్సిస్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక బుల్లిఫార్మ్ సెల్స్, నాట్ బండిల్సిస్ సెల్, బుల్లిఫార్మ్ సెల్స్. Bulliform cells are specialized cells. These cells become large in size, colorless cells present at the veins of the monocotyledonous leaves. Monocotyledonous leaves లో ఉండేటువంటి స్పెషలైజ్డ్ ఎపిడెర్మల్ సెల్స్ ని మనం bulliform cells అని అంటాం. Bulliform cells are present in monocotyledonous leaf. These bulliform cells are absent in dicotyledonous leaves. ఏం చేస్తాయి అంటే లీఫ్ కర్ల్ అవడానికి యూజ్ అవుతాయి. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. Casparian strips occurs in epidermis, pericycle, cortex, endodermis. ఇది ఇవ్వడం జరిగింది. Casparian strips ఎక్కువగా మనకి ఎండోడెర్మిస్ లో కనిపిస్తాయి. ఓకే, ఎపిడెర్మిస్ పైన ఉండేటువంటిది maxillary. Pericycle is present between endodermis and stellar region. Cortex is present between epidermis and vascular bundles. Endodermis is located between pericycle and ground tissue. అయితే ఈ endodermis is made up with suberin deposited by suberin and pectin. Suberin తో డిపాజిట్ అయ్యేటువంటి సెల్స్ ని మనం ఎండోడర్మల్ సెల్స్ అంటాం. ఈ ఎండోడర్మల్ సెల్స్ యొక్క రేడియల్ వాల్ లో గాని టాంజెన్షియల్ వాల్ లో గాని సూబరిన్ అనేటువంటిది ఒక వ్యాక్సీ లేయర్ అనేది డిపాజిట్ అయి ఉంటుంది. వీటిని కాస్పేరియన్ స్ట్రిప్స్ అని అంటాం. ఇవి వాటర్ కి ఇంపర్మబుల్ గా ఉంటాయి. కాస్పేరియన్ స్ట్రిప్స్ ఆర్ డిపాజిటెడ్ బై suberin, impermeable to water. This is the major important point. Then coming to the next question, last and final question, 8th question.
వాటర్ కంటైనింగ్ క్యావిటీస్ ఇన్ వాస్కులర్ బండిల్స్ ఆర్ ఫౌండెడ్. అంటే వాస్కులర్ బండిల్స్ లో వాటర్ క్యావిటీస్ ఉంటాయి. ఎందులో ఉంటాయి? మోనోకాట్ రూట్ లో ఉంటాయా, డైకాట్ రూట్ లో ఉంటాయా, మోనోకాట్ స్టెమ్ లో ఉంటాయా, డైకాట్ స్టెమ్ లో ఉంటాయా అనేటువంటిది మనం తెలిసి ఉండాలి. అయితే ఇక్కడ మోనోకాట్ లీఫ్, డైకాట్ లీఫ్ కానీ, మోనోకాట్ స్టెమ్, డైకాట్ స్టెమ్ కానీ ఇవ్వలేదు. ఓన్లీ ప్లాంట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన ప్లాంట్స్ లో ఏది మోనోకాట్, ఏది డైకాట్ అనేటువంటిది మనకు ఐడియా ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాటర్ కంటైనింగ్ క్యావిటీస్ ఇన్ వాస్కులర్ బండిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ మోనోకాట్ స్టెమ్. మోనోకాట్ స్టెమ్ లో మాత్రమే ఉంటాయి. మోనోకాట్ స్టెమ్ లో మాత్రమే వాస్కులర్ వాటర్ కంటైనింగ్ క్యావిటీస్ అనేవి ఉంటాయి. ఇదే ఇవ్వబడిన ఆప్షన్ లో మోనోకాట్ స్టెమ్ లేదు, ఓన్లీ ప్లాంట్స్ మాత్రమే ఇచ్చాడు. చూద్దాం. ఏ సన్ఫ్లవర్. సన్ఫ్లవర్ అనేది మోనోకాట్ కాదు, ఇది డైకాట్ ప్లాంట్. మేజ్ అనేటువంటిది మోనోకాట్ ప్లాంట్. సైకస్ అండ్ పైనస్ ఆర్ జిమ్నోస్పర్మిక్ ప్లాంట్స్. సైకస్, బోత్ సైకస్ అండ్ పైనస్ ప్లాంట్స్ ఆర్ జిమ్నోస్పర్మిక్ ప్లాంట్స్. సైకస్ లో చూస్తే కొరలాయిడ్ రూట్స్ ఉంటాయి, పైనస్ లో చూస్తే మైకోరైజల్ రూట్స్ ఉంటాయి. సో మీరు ఇవ్వబడిన ఆప్షన్ లో మేజ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకు మేజ్ కరెక్ట్ అవుతుందంటే మేజ్ ఈజ్ ఏ monocotyledonous plants. These water containing cavities are present in monocotyledonous stems only. సో ఈ సెషన్లో, వీడియో సెషన్లో మనం అనాటమిక్స్ సంబంధించి ప్రీవియస్ బిట్స్ చూసాం. నియర్లీ 10 years సంబంధించి ప్రీవియస్ బిట్స్, మన రిపీటెడ్ బిట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చూడడం జరిగింది. ఇవి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ one and all. So please subscribe my channel Botany GSN. Thank you for watching.